ఈసారి ఎవరైతే జూబ్లీ నియోజకవర్గం నుంచి బాగుంటుంది అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందన్న. ఎందుకు నవీన్ యాదవ్ గారే కావాలనుకుంటున్నారు? ఆయన యువకుడు, విద్యావంతుడు కాబట్టి సమాజ సేవ చేస్తున్నాడు ఆల్రెడీ. కాబట్టి ఆయన రావాలని మేము అందరం అనుకుంటున్నాం. అంటే ఆయన ఒక పక్కన తీసుకొచ్చున్నారు రౌడీజం అది ఇది అని అంటున్నారు కదా. రౌడీజం అనేటోళ్ళు ఎవరు ఉండరు. సమాజ సేవ చేసేటోనికి రౌడీజం ఎట్లుంటుందండి? సమాజ సేవ చేసేటోనికి అందరు కావాలి, కానీ రౌడీజం చేసేవాడు రేపు సమాజ సేవ చేస్తాడు ఎవడన్నా? బట్ నవీన్ యాదవ్ గారు ఎందుకు కావాలి, ఎందుకు ఓటేయాలంటే ఏమని చెప్తారు మీరు? ఎందుకు నవీన్ యాదవ్ సమాజ సేవ చేస్తున్నాడు, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాడు కాబట్టి ఆయనకు తప్పకుండా ఓటేయాలి. మీకు ఏదన్నా అవసరం అనేది పిలిస్తే పలికే వ్యక్తి ఏనంటారా? 100% పిలవగానే వచ్చేటువంటి వ్యక్తి అయినా, అర్ధరాత్రి అయినా వచ్చిపోతాడు. ఆయన చిన్న చిన్న కార్యక్రమాలైనా కానీ వచ్చిపోతాడు. ఆయన ఏ కార్యక్రమం ఎక్కడన్నా ఏమన్నా గొడవ అయిందంటే కూడా వచ్చి సరి చేసిపోతాడు. ఆయన ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ ఎక్కడైనా కానీ చెప్పిపోతాడు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. శ్రీమంతాలు చేశాడు, పిల్లలకు అన్నప్రసాద కార్యక్రమాలు చేశాడు. మీకు ఎవరికైనా పిల్లలు చదువుకోవడానికి లేదంటే బుక్స్ ఇచ్చాడన్న చాలామందికి. ప్రతి పండుగకు, అమ్మవారి పండుగకు పుస్తకాలు పంచుతాడు ఆయన. ఒక 1000-2000 పుస్తకాలు పంచుతాడు, నోట్ బుక్స్. చాలా. ఆయన శ్రీశ్రీ యాదవ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురించి? ఇక్కడ యూసుఫ్గూడ చెక్ పోస్ట్లో యాదగిరి నగర్ అని ఉంటుంది. ఆయన అసలు యాక్చువల్గా యాదగిరి నగర్కు చిన్న శ్రీశైలం కాలనీ అని పెట్టాలి, కానీ యాక్చువల్గా అమ్మవారి పేరు పెట్టారు, జై భవానీ నగర్ అని. కాబట్టి ఆయన ఫౌండర్ కూడా, ఆ కాలనీకి ఫౌండర్. మళ్ళీ ఆయన టెంపుల్ కూడా కట్టించాడు, పూజలు చేశాడు. మొన్న 36 సంవత్సరాల బ్రహ్మోత్సవాలు జరిపించాడు. కాబట్టి ఆయనకు తప్పకుండా ఓటేయాలని అందరినీ కోరుకుంటున్నాం.